హలో ఫ్యామిలీ, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఆఫ్టర్నూన్ ఎగ్ చుక్కాకు వేసి కర్రీ చేశాను. ఫస్ట్ టైం చేశాను, అయినా కూడా చాలా బాగా వచ్చింది. నిజంగానే బాగా వచ్చింది. ఫస్ట్ కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువ పడిందండి. దాంతోనే కర్రీ మొత్తం చేసేసాను. ఎగ్స్ ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఈ కర్రీలే కాంబినేషన్గా రాగి ముద్ద చేస్తానండి. కాంబినేషన్ చాలా బాగుంది. ఫ్రై పెట్టిన తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పోపు దినుసులు వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కాసింత కరివేపాకు, అలాగే ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయ, సన్నగా కట్ చేసిన మిరపకాయలు వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. బ్రౌనిష్ కలర్ అవసరం లేదు. ఆనియన్ కాస్త మెత్తబడితే చాలు. ఉప్పు వేస్తే కొంచెం త్వరగా ఫ్రై అవుతుందని ఉప్పు వేసి ఫ్రై చేసేసాను. కలిపి మూత పెట్టి మగ్గించి తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి పచ్చివాసన పోయే వరకు కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టేస్తే పచ్చివాసన పోయి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లిపై మగ్గిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన టొమాటోలను యాడ్ చేసేసి మంచిగా కలిపి మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గిస్తే టమాటాలు చాలా మెత్తగా మగ్గిపోతాయి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఏం చేయాలంటే అందులో కొంచెం పసుపు, ధనియాల పొడి, కారపొడి, కొంచెం ఉప్పు వేసి మంచిగా కలిపేసి మూత పట్టి ఒక 10 నిమిషాలు మగ్గించండి లో ఫ్లేమ్లో. మరి మీరేం చేసుకున్నారు ఈరోజు లంచ్? మీరేం తిన్నారో లంచ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే వేడిగా రాగి ముద్ద, అందులోకి ఎగ్స్ వేసి చుక్కాకు కర్రీ చేశానండి. ఇక ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఉప్పు కారాలు వేసిన తర్వాత మంచిగా కలిపి సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా వదిలేస్తే ఉప్పు కారాలు కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. అందులోనే చుక్కాకు కడిగి కట్ చేసి పెట్టుకున్న చుక్క కూరని వేసేయాలి. మొత్తం చూడడానికి ఎక్కువగా కనిపిస్తున్నా చాలా తక్కువ అవుతుందండి. ఆకుకూర కదా, ఎంత మగ్గితే అంత బాగుంటుంది. మంచిగా టొమాటో గుజ్జు మసాలా అంతా ఆకుకు పట్టించి మంచిగా కలిపేసి దానిపైన లిడ్ పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో ఉంచేసేయండి. మంచిగా మగ్గిపోతుంది ఇలాగా. ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టేశానండి. ఎందుకంటే ఎగ్స్ వేస్తున్నాను కదా, కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది రాగి ముద్ద లేకనేసి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. అదే రైస్ లేకైతే ఎగ్స్ వేయకపోయినా వాటర్ యాడ్ చేయకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వాటర్ యాడ్ చేసినా కూడా చాలా బాగా వచ్చింది. తర్వాత మంచిగా గ్రేవీ దగ్గర పడ్డాక మొత్తం ఒకసారి కలుపుకొని అందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించేయండి. అంతేనండి, వేడి వేడిగా చుక్క కూర, గుడ్డు కూర రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో తీద్దాం అనుకున్నాను తినేటప్పుడు మా ఆయన, కానీ కుదరలేదు. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే మన చుక్క కూర ఎగ్స్ కర్రీ రెడీ అయిపోతుందండి. నేను ఇందులో కాంబినేషన్ రాగి ముద్ద చేశానని చెప్పాను కదండి, అది పెట్టుకొచ్చుకున్నాను. వేడి వేడిగా కొద్దిగా నెయ్యి వేసుకొని రాగి ముద్దలో కర్రీలో అద్దుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది.